ఉండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తిదుండయి తార్క్షుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో, అమ్మయ్య వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో, ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో, అటువంటి సమాసాలు పడిపోయి అంతే. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తితిందయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుచున్ నెగసే భీమజవంబున నభ్రవీదికిన్. ఆయనట ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. ఆయన పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారట. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే, ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు, ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే, భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి, అబ్బా ఇటువంటి జవమున్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు రెండవ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదుట. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిది అని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగన్. దేవతలు, ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసింది, ఇలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో, అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని